లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తెలుగు రాష్ట్రాల వారికి మంచి వార్త. శ్రీశైలం డ్యాంకి భారీగా వరద నీరు చేరుతోంది. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తరువాత మంత్రి నిమ్మల రామానాయుడు రేపు గేట్లు ఎత్తనున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.70 అడుగులుగా ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీ, ప్రస్తుతం 171.8625 టీఎంసీగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతూ జలాశయం పూర్తిస్థాయికి చేరుకుంటోంది. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా సుమారు 62,857 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఈ రోజు రాత్రికి జలాశయం పూర్తిగా నిండనుంది. జూరాల, సుంకేసుల నుండి 4,36,433 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు 5 లేదా 6 రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ పూజలో పాల్గొని గేట్లు ఎత్తనున్నారు. నీటిని విడుదల చేసే ముందు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ పూజలో పాల్గొని గంగా హారతి సమర్పిస్తారు.